నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. శిల్పా టీవీ ప్రేక్షకులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డులో టీడీపీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. రైతుల కోసం కేటాయించిన భూమిని నామమాత్రపు ధరకే లీజుకు తీసుకోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. శిల్పా కుటుంబంపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నంద్యాల వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ విభాగం నాయకుడు రత్నబాబు చౌదరి, వైసీపీ నేతలు, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివయ్య, జిల్లా కార్యదర్శి దేవనగర్ భాష, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, శిల్పా సేవా కార్యక్రమాలను విమర్శిస్తే, కించపరిస్తే సహించేదే లేదని, మార్కెట్ యార్డ్ చైర్మన్ కు శిల్పా కుటుంబాన్ని విమర్శించే స్థాయి లేదని హెచ్చరించారు. శిల్పా సహకార్ ద్వారా నిత్యావసరాలపై 10% డిస్కౌంట్ ఇస్తుంటే దానిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని, అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాల స్థలాన్ని కేవలం ఏడాదికి 2,000 రూపాయలకే 33 ఏళ్ల పాటు టీడీపీ కార్యాలయానికి లీజుకు ఇవ్వడం రైతులను వంచడమేనని, ఇది భూదోపిడని వైసీపీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా రైతు భరోసా, పంట గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నందమూరి నగర్ బ్రిడ్జ్, ఉర్దూ కాలేజ్ పనులను పూర్తి చేయలేకపోయారని, బొగ్గులైన్ వాసులకు గత ఎన్నికల్లో ఫేక్ పట్టాలిచ్చి మోసం చేశారని విమర్శించారు. రైతుల భూములను పార్టీ ఆఫీసుల కోసం కేటాయించుకోవడం దారుణమని, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధిపై మేము ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. శిల్పా మహిళా బ్యాంకు ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూరుతుంటే ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే వచ్చే రుణాల పంపిణీకి మీరే ముఖ్య అతిథులుగా వచ్చి వాస్తవాలు తెలుసుకోండన్నారు. కేవలం దోచుకోవడమే లక్ష్యంగా కూటమి నాయకులు పని చేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వైసీపీ నేతలు హెచ్చరించారు. ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడము విషయం ఏమంటనగా, నిన్న పత్రికా మూలంగా మా శిల్ప ఫ్యామిలీ గురించి విమర్శించడం జరిగింది. ఏమిటనగా, అదేమంటే మార్కెట్ యార్డు మీకు టైం అయిపోయింది, మార్కెట్ యార్డు మీరు ఖాళీ చేయరు, మార్కెట్ యార్డు అది అని ఇదని మాట్లాడతారు. మార్కెట్ యార్డు ఏమి టైం అయిపోయింది? మార్కెట్ యార్డు లీగల్గా మాకు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా లీగల్గా తీసుకొని మేము సూపర్ మార్కెట్ ఒకటి రన్ చేస్తున్నారు, అలాగే బ్యాంక్ ఒకటి రన్ చేస్తున్నాము, ఎంతోమందికి స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నాం. మా శిల్ప, మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సతీమణి మా నాగినమ్మ ఓపిక చేసుకొని ఆమె వచ్చి అదే పనిగా 200 మందిని 300 మందికి రుణాలు ఇస్తుంటే కావాల్సి వేగ్గా 10 మందికి ఇస్తున్నారు, 10 మందికి ఇచ్చి 200 మందికి రాసుకుంటున్నారు, 300 మంది రాసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఎవరైనా సరే మీరు క్లారిఫికేషన్ కావాలంటే రండి, ధైర్యం ఉంటే వస్తే మేము క్లారిఫికేషన్ ఫిగర్స్తో సహా మీకు క్లియర్గా ఇస్తాం. నిన్నటి దినమున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులను సమర్థించుకోవడానికి శిల్పా కుటుంబం పైన నిందలు వేయడం అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం కాదనేటువంటి విషయాన్ని తెలియజెప్తూ నేను ఒకటే వాళ్ళని అడుగుతా ఉన్నా, రైతు అంటే ఎవరయ్యా? రాత్రింబవలు కష్టపడి కులం మతం అనేటువంటిది ఆశించకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆకలిని తీర్చేటువంటి ఆపద్బాంధవుడు. వాళ్ళ శ్రేయస్సు కోసం ఇచ్చినటువంటి భూముల్ని మీ పార్టీ కోసము కేటాయించుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము? అంటే రైతు యొక్క భూమిని, రైతు శ్రేయస్సు కోసం కేటాయించినటువంటి స్థలాన్ని మీరు 2 ఎకరాలు సంవత్సరానికి 2,000 రూపాయల లీజ్ తోటి మీరు తీసుకోవడం అనేటువంటిది
అసలు సిగ్గనిపించడం లేదా? ఆ విషయం పట్ల మీరు మాట్లాడడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. దీన్ని డైవర్ట్ చేసుకోవడానికి శిల్పా సహకార్ గురించి, శిల్పా రైతు సమాఖ్య గురించి, శిల్పా మహిళా బ్యాంకు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మీరు మాట్లాడింది బాగానే ఉంది. మీరేమంటున్నారు? వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వీటిని రన్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మీకు చేతనైతే మీరు చేయండి, మీకు చేత కాదు, మీరు చేయలేరు, చేస్తుంటే ఓర్చలేరు. ఎందుకైనా మీకు ఇంత కడుపుమంట? నిన్న కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి శిల్ప కుటుంబం గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఎవరైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నారో శిల్ప కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందా అని ముందుగా అడగదలుచుకుంటున్నాను. ఎందుకు అనంటే శిల్ప కుటుంబం అనేది ఒక పార్టీకో లేదనంటే ఒక కులానికో మతానికో కాదు, మానవత్వానికి పెట్టిందే పేరు అని చెప్పి నంద్యాల ప్రజలు అందరికీ తెలుసు. మీకు తెలుసో లేదో, ఇప్పుడు శిల్పా సహకార్లో ఏదైతే మనము సబ్సిడీలో నిత్యావసర వస్తువులు కొనుక్కుంటున్నామో అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు మాత్రమే ఇస్తారని చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్న వాళ్ళకి ఇదే నేను చెప్పదలుచుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాల కిందటనే నంద్యాలలో ఎక్కడా గాని మాల్స్ లేనప్పుడే పేద మధ్య కుటుంబ వాళ్లకు మంచి నాణ్యమైనటువంటి సరుకులు అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు అందించడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పేదవాళ్లకు మధ్య తరగతి కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా అందాలని ఒక మంచి అభిప్రాయంతోనే ఈ కార్డ్ సిస్టమ్ వచ్చి ఆ రోజు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకునే విధంగా ఈ రోజు వరకు అది కొనసాగుతూనే ఉంది. మా నాయకులు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర గారి నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఏదో ప్రజలకు సేవ చేసో ఇంకో చేసో చైర్మన్ అయిన వ్యక్తి కాదు, ఒక ప్యాకేజ్డ్ చైర్మన్. ఆయన ఒక వేరే ప్యాకేజ్ ద్వారా వచ్చిన చైర్మన్ కాబట్టి ఆయనకు ఈ కింది విషయాలు కానీ రాజకీయాలు కానీ ఇక్కడ ఎవరు చేస్తున్న విషయాలు తెలియవు ఆయనకు. మా ఎమ్మెల్యే గారు ఏమడిగినారు మా లీడరు, మీరు 2 ఎకరాలు 2,000 రూపాయలు లీజుకు ఎలా ఇస్తారు, వ్యవసాయదారులకు పనికొచ్చే రైతులకు పనికొచ్చే ఎలా ఇస్తారని అడిగితే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఫస్ట్ మీరేం చేసినారు, మున్సిపల్ ఆఫీస్ వెనక స్థలం తీసుకోవాలని ట్రై చేసినారు. దాన్ని మున్సిపల్ కౌన్సిల్లో పెట్టడము చైర్మన్ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. మళ్ళీ ఏం చేస్తారు, రెవెన్యూ క్వార్టర్ తీసుకోవాలని ట్రై చేసినారు, దాన్ని కూడా మళ్ళీ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చివరిగా కౌన్సిల్ లేదు కాబట్టి, కౌన్సిల్ పర్మిషన్ అవసరం లేదు కాబట్టి, మీ అధికారులు ఉండరు కాబట్టి మీరు మార్కెట్ యార్డ్ను తీసుకోవాలని చెప్తున్నారు. 2,000 రూపాయలకు 2 ఎకరాలు లీజుకు తీసుకొని మీరు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? అది మంచిదే. శిథిలమైపోయిన ఆ రూమ్లను మరమ్మత్తు చేయించి నీట్గా చేయించి బాడెక్ కడుతూ ప్రజల సేవ కోసము అది శిల్పా సహకారు సరుకులు ఇవ్వడం కానీ, రైతులకు యూరియాలు ఇవ్వడం కానీ, లేదంటే పేద మహిళలకు లోన్లు ఇవ్వడం కానీ చేయడం ఇది మంచిదే. 2,000 రూపాయలకు తీసుకుంటున్నారు 15 ఏళ్ళ నుంచి అంటారు. 2,000 రూపాయలకు బాడెక్కి తీసుకునేటప్పటికి అప్పటికేమన్నా అక్కడ 5,000 రూపాయలకు బాడెక్కి ఎవరైనా ఉన్నారా? వాళ్ళని ఖాళీ చేయించి తీసుకున్నారా? శిథిలం అయిపోయిన రూమ్లను క్లియర్ చేయించి ఆయన సొంత ఖర్చులు చేసి బాడెక్కి కడుతూ ఇట్లా ప్రభుత్వానికి ఆదాయం చేస్తూ ఇట్లా ప్రజలకు సేవ చేసుకుంటూ పోతున్నారు. ఈ విషయాలన్నీ తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీకు పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. నిన్న టీడీపీ నాయకులని చెప్పుకుంటున్నవారు మాట్లాడిన మాటలకు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నాయకులు అనుకుంటూ ఎవరిని విమర్శించాలో ఆ స్థాయి లేని వ్యక్తులు ఈరోజు మా నాయకులను విమర్శించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎలా నువ్వు పదవి పొందావు అనేది మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి తెలియాలి. ఎవరి ద్వారా తెచ్చుకున్నాం, ఏమనుభవిస్తున్నావు అనేది కూడా. నువ్వు రావడం కూటమి ప్రభుత్వంలో ఒక వింతైన అలవాటు తయారైపోయింది. ఎప్పుడు మహిళలను వేధించడమే, అది ఎమ్మెల్యే స్థాయి కావచ్చు, కింద స్థాయి కార్యకర్త వరకు కూడా. మీరు కూడా వచ్చి రాగానే ఒక అధికారిని వేధించి ఆమె కనీసం సీట్ లేకుండా చేసి ఈరోజు ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని వచ్చింది. మీరు కూడా మా నాయకుల్ని మాట్లాడే వాళ్ళైంది. ఏం అభివృద్ధి చేసినారు? 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమన్నా నంద్యాలలో కొంత డెవలప్మెంట్ జరిగిందా? ఈరోజు మొన్న ఎమ్మెల్సీ గారు అయితేనేమి, అలాగే మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంది, ఎంత వాల్యుబుల్ స్థలాలు
ఊరు డెవలప్మెంట్ అయ్యి ఈరోజు జిల్లా అయింది. జిల్లా హెడ్ క్వార్టర్లో రేపు రాబోయే కాలంలో ఇంకా రైతులకు గోడౌన్స్ కట్టడం కానీ, మరి అలాగే ఈ పండ్లకు సంబంధించిన ఫ్రూట్ మార్కెట్కి సంబంధించిన గోడౌన్స్ కట్టడం కానీ అనే ఒక ఆలోచనను గత ప్రభుత్వంలో మేము ఆలోచన చేస్తే, మీరు ఉన్న వాటిని ప్రభుత్వ పార్టీ కార్యాలయాల కింద మార్చుకునే పరిస్థితి. అది కూడా ఎంతకు తీసుకున్నారో స్వామి లీజ్ అంటే 80 రూపాయలు నెలకు. ఏమొస్తున్నాయి 80 రూపాయలకు? కనీసం నంద్యాల నుంచి నుండపల్లికి ఆటో కొనికి రాకూడదు ఛార్జీలు కూడా. అంటే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ మీరు జీవోలు తెచ్చుకొని, అంటే ఇప్పుడు అది కాకుండా ఇంకొకటి కూడా కౌన్సిల్లో పెట్టినప్పుడు అది ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు కౌన్సిల్ లేదు కాబట్టి మనం ఏం చేసినా ఎవరు అడుగుతారని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నిరంతరం ఇటువంటి వాటిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నంద్యాల ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి దినం మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు గారు కొన్ని అవాకులు చెవాకులు మా శిల్ప కుటుంబం మీద పేయడం జరిగింది. అయ్యా, ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాం, నీకు తెలియకపోతే స్థానికులమైన మేము అక్కడ ఉన్నాం మార్కెట్ యార్డ్ ఏరియాలో, మమ్మల్ని ఎప్పుడు ఫోన్ చేసినా మేము వచ్చి మీకు చూపిస్తామని చెప్పాం. ఆ రోజు శిల్పా ఫ్యామిలీ ఆ రూములు రెంట్కి తీసుకున్నప్పుడు ఆడ పందులు ఆవులు సంసారం చేస్తూ ఉన్నాయి. మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? 2 రూములలో రెంటుకున్నారు. ఒకటి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక జనరల్ స్టోర్ ఉండింది, 300 రూపాయలు రెంటు ఆ రూమ్కు. 2 వచ్చేసి ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఆఫీస్ ఉండింది, దానికి 300 రూపాయలు రెంటు. ఆ సమయంలో శిల్పామోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైనా చేయాలని ఒక సదుద్దేశంతో 10% కన్సెషన్తో పేద రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో పేదలకు ఇవ్వాలని ఆ రూమ్లని 300 రూపాయల రెంట్ ఉండే రూమ్లని 900 రూపాయలకు తీసుకోవడం జరిగింది. తీసుకొని పాడైపోయిన ఆ రూమ్లని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రిపేర్ చేయించి ఒక సహకార అయితేనేమి, ఒక రైతు సమాఖ్య అయితేనేమి, ఒక మహిళా బ్యాంక్ అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సాక్ష్యం నేను. మీకేమన్నా అనుమానం ఉంటే నా నంబర్ చెప్తాను, రండి, నేను చూపిస్తా. హరిబాబు గారు, మానవాళి పాప విముక్తి కోసం సిలువలో మరణించిన యేసుక్రీస్తు తిరిగి మృత్యుంజయుడై లేచిన ఈస్టర్ పండుగను నంద్యాల పట్టణంలో క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని అన్ని క్రైస్తవ ఆలయాలు భక్తుల సందడితో కిక్కిరిసిపోయాయి. లోక రక్షకుడు తిరిగి లేచిన రోజును పురస్కరించుకొని నంద్యాలలోని చర్చిలను విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు. ఉదయం నుండే క్రైస్తవ విశ్వాసులు ప్రత్యేక ఆరాధనల్లో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యంగా పట్టణంలోని చారిత్రక హోలీ క్రాస్ కెథడ్రల్, సెంటినరీ చర్చితో పాటు పలు ప్రార్థనా మందిరాల్లో దైవ సేవకులు ఈస్టర్ పండుగ విశిష్టతను భక్తులకు వివరించారు. క్రీస్తు పునరుద్ధానం మానవాళికి నిరీక్షణను, కొత్త జీవాన్ని ఇస్తుందని వారు ప్రసంగించారు. నంద్యాల డైసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు ఈస్టర్ వేడుకల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు. లోకానికి రక్షణ కల్పించేందుకు పునరుద్ధానుడైన క్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో భాగంగా పలు చర్చిల్లో ప్రత్యేక కీర్తనలు ఆలపించారు. పండుగ వాతావరణంతో నంద్యాల పట్టణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జన్మించిన వాడును దేవుని నుండి మనము యెరూషలేమునికి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేములో ఖాళీ సమాధి మనము కూడా చూసాము. సో చూసినటువంటి మనం ఆ ఖాళీ సమాధిలో లేనటువంటి యేసయ్య
ఎక్కడ ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడ ఉన్నాడయ్యా అని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎక్కడ కనపడ్డాడు? మొట్టమొదటిగా యేసుస్వామి సువార్త పాఠ్యభాగంలో చెప్పబడుతుంది. ఎక్కడ? మగ్దలేని మరియా పెందలకడ లేచి సమాధి దగ్గరకు వస్తే సమాధి మీద బండ లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకును ఆయన ప్రేమించిన శిష్యులకు తెలియజేస్తే వారు పరిగెత్తుకుంటూ వచ్చి సమాధిలో ఆయన లేకపోవడం చూసినప్పుడు ఆమె మగ్దలేని మరియా ఇంటికి వెళ్ళలే. ఆమె ఏం చేస్తా ఉంది? సమాధి దగ్గరే ఉండి ఏం చేస్తా ఉంది? ఏడుస్తా ఉంది. ఏడుస్తా ఉంటే యేసు స్వరం ఆమెకు వినపడినప్పుడు వెంటనే రబ్బుని. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్య ఎక్కడ ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నానంటే, లేచిన క్రీస్తు ఎక్కడున్నాడని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏడ్చే కన్నీరు విరిచే ప్రతి వ్యక్తి దగ్గర యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. అలనాడు ఏడ్చే మగ్దలేని మరియ దగ్గర ఉన్నాడు. ఈ రోజు నా సంఘాల దగ్గర, నీ కుటుంబం దగ్గర, నీ జీవితం దగ్గర నీవు ఎందు నిమిత్తమై కన్నీరు విరుస్తున్నావో, యేసయ్యా నీవు నాకు కనబడాలి ఆందోళన చెందుతున్నావో, అక్కడ యేసయ్య ఉన్నాడు. కన్నీరు విరిచే వారి దగ్గర యేసు ఉన్నాడు. మొట్టమొదటిగా క్రీస్తు లేచి ఉన్నాడన్న సత్యం మనకు తెలుసు. లేచినటువంటి క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే, ఆ రోజు కన్నీరు విరిచే మగ్దలేని మరే దగ్గర ఎలాగున్నాడో, ఈ రోజు కన్నీరు విడిస్తే పునరుత్థానటువంటి యేసయ్య నీ దగ్గర ఉంటాడు. నీవు యేసును వెతుకుతే, యేసు కొరకు ఏడుస్తే, యేసు కొరకు కన్నీరు విరిస్తే, ఆ కన్నీరు విరిచే దగ్గర యేసు ఉన్నాడు. పునరుత్థానటువంటి యేసు కన్నీటి దగ్గర ఉన్నాడు. కనుక కన్నీరు అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవునికి. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకున్నారు. పద్మావతి నగర్లోని నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ, ఆర్థిక కార్యదర్శిగా రాజేష్, సహాధ్యక్షుడిగా నాగరాజు, అదనపు ప్రధాన కార్యదర్శిగా కిరణ్ నాయక్ మరియు రాష్ట్ర కౌన్సిలర్లుగా రామ నరసింహ, శ్రీనివాసరెడ్డి, వీరన్న, ప్రవీణ్లను ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకునిగా రామ్ భూపాల్ రెడ్డి, ఎన్నికల అధికారిగా రామ నరసింహ, కర్నూలు జిల్లా ఏపీసీపీఎస్సీఏ అధ్యక్షులు వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే లక్ష్యంగా కడపలో మే 1వ తేదీ ఏపీసీపీఎస్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసంకల్ప గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు. సిపిఎస్ విధానం రద్దు లక్ష్యంగా కడపలో మహాసంకల్ప గర్జన నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉద్యోగులకు భద్రత లేని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ సిపిఎస్ గురించి ఎటువంటి కంక్లూజన్ లేకపోకుండా మాకు ఉద్యోగులతో ఎటువంటి చర్చలు అనేటువంటివి కూడా జరపడం లేదు. అందులో భాగంగానే మా యొక్క సిపిఎస్కు వ్యతిరేకమైనటువంటి జిపిఎస్కు వ్యతిరేకత తెలియజేస్తూ ఓపీఎస్ కావాలని కోరుతూ ఈ మధ్య కాలంలో చిన్నగా రాష్ట్రంలో నలుమూలల్లో కూడా ఉద్యమాలు అనేటువంటి ప్రారంభించడం జరిగింది సార్. అందులో భాగంగా మే 1వ తారీఖున మహాసంకల్ప గర్జన పేరుతో రాష్ట్ర కార్యక్రమంగా కడపలో చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది సార్. రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి సిపిఎస్ ఉద్యోగులు అందరూ కూడా హాజరయ్యి మన యొక్క ఆకాంక్ష అయినటువంటి జీవిత లక్ష్యమైనటువంటి ఓపీఎస్ను సాధించుకోవడానికి మన యొక్క అంగీకారాన్ని ప్రభుత్వానికి తెలిపే మన యొక్క విల్లింగ్ను
ప్రభుత్వానికి తెలిపేటట్లు అందరూ ఎక్కువ సంఖ్యలో హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను సార్. ఈనాటి నారాయణ జూనియర్ కాలేజీలో ఏపీసీపీఎస్సీఏ నూతన జిల్లా కార్యవర్గ ఎన్నిక జరిగింది. మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ ఏ సిపిఎస్ ఉద్యోగులకైతే న్యాయం జరగడం లేదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వము చేపట్టినటువంటి 54 మెమో నెంబర్ 54ను కూడా 2003 డిఎస్సి ఉద్యోగులకు కూడా అమలు చేయడం లేదు. తప్పకుండా దాన్ని అమలు చేయాలి. అంతేకాదు ప్రతి ఒక్క సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను ఇవ్వాలి. 1980 రివైజ్డ్ పెన్షన్స్ రూల్స్ సాధనే లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాము. ఈ రోజు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో నన్ను జిల్లా అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా బాడీలో ముఖ్య కీలకమైన సభ్యులైనటువంటి రామనరసింహ గారు, రాముపల్లెట్ సారు, మన సభ్యులంతా కూడా వాళ్ళంతా కంప్లీట్ గా కోఆపరేషన్ ఇస్తానందుకు మనం కూడా ఈ ఉద్యమానికి నా వంతు కూడా కృషి చేయాలని చెప్పేసి భావిస్తున్నాను. నా పేరు రామకృష్ణ. నేను నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీగా ఏపీ సిపిఎస్ఏ తరఫున ఎన్నికైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మాకు ఒకటే డిమాండు, ఓపీఎస్ కావాలి, సిపిఎస్ రద్దు అయిపోవాలి. సో ఈరోజు చాలా మంది ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ కంటే కూడా తక్కువగా పెన్షన్ వస్తుంది. మాకు ఎలా బతకాలి? ప్రభుత్వం 4,000 సామాజిక పెన్షన్ ఇస్తే మాకు 2,000, 3,000 లాంటి పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఈ కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లో నలిగిపోతా ఉన్నాం. నంద్యాల ఖ్యాతిని మరోసారి చాటి చెప్పారు కాశీపురం ప్రభాకర్ రెడ్డి. జగ్గయ్యపేటలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఈత పోటీల్లో ఆయన అద్భుత ప్రతిభ కనబర్చి పాల్గొన్న 4 విభాగాల్లోనూ బంగారు పతకాలను కొల్లగొట్టారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీ సౌజన్యంతో డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఈ పోటీలను నిర్వహించింది. 2 రాష్ట్రాల్లోని 29 జిల్లాల నుండి సుమారు 300 మందికి పైగా స్విమ్మర్లు ఈ పోటీల్లో తలపడ్డారు. 50+ మాస్టర్స్ కేటగిరీ విభాగం నందు నంద్యాల వాసి కాశీపురం ప్రభాకర్ రెడ్డి జల విన్యాసం చేశారు. ప్రభాకర్ రెడ్డి సాధించిన విజయాలు ఇలా ఉన్నాయి: 25 మీటర్ల ఫ్రీ స్టైల్, 25 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో 4 స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. వృత్తిరీత్యా ఫార్మసిస్ట్, ప్రవృత్తిరీత్యా రచయిత మరియు జర్నలిస్ట్ అయిన ప్రభాకర్ రెడ్డి కింద పేర్కొన్న 4 విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్స్ సాధించారు. నంద్యాల పట్టణంలో సరైన ప్రొఫెషనల్ స్విమ్మింగ్ పూల్ సౌకర్యం లేకపోయినప్పటికీ పట్టుదలతో కేసీ కెనాల్లోనే నిరంతరం శ్రమించి ఈ ఘనత సాధించడం విశేషం. వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ సదుపాయాలు లేకున్నా సంకల్పం ఉండి కష్టపడితే విజయం సాధించవచ్చని, అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చని ప్రభాకర్ రెడ్డి మరోసారి నిరూపించారు. ప్రభాకర్ రెడ్డి సాధించిన ఈ విజయంతో నంద్యాల జిల్లాలో హర్షాతి రేఖలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నంద్యాలలో నిర్వహించారు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు.
భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా సేవలను అందించారు. ఈ మేరకు వైసీపీ నేతలు అనిల్ అమృతరాజ్, మునయ్య, తిమ్మరాజు తదితరులు పట్టణంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. సమతావాది, మానవతావాది, స్వాతంత్ర సమరయోధుడు, భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మేము ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఎంతో పేద ప్రజల, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీల అభ్యున్నతి కోసం ఎంతగానో పోరాటం చేసి మరి గొప్ప నాయకుడయ్యాడు. చిన్న గ్రామం నుంచి వచ్చి మరి భారతదేశ ఉప ప్రధానిగా కావడం, దళితుల్లో ఒక ఉన్నత స్థితికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అని తెలియజేసుకుంటాం. అంతేకాకుండా తను ఉప ప్రధానిగా ఉన్నప్పుడు రైల్వేలో ఎక్కడికైతే మరి ఆ రోజున్న రైల్వే కార్మికుల కోసం మరి వారికి బూట్లయితేనేమి, వారికి అవసరమైన వస్తువులన్నీ కూడా చట్టం చేసి ఈ రోజు వరకు కూడా రైల్వేలో పూర్తి స్థాయిలో మరి దళితులకు మాత్రమే ఆ ఫలాలు అందేలాగున చేసి ఎంతో కృషి చేశాడు. మరి అటువంటి మహానేతను మేము ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు చెప్తూ ఆయన ఎస్సీలలో పుట్టడము మేము చేసుకునే అదృష్టము, ఆయన బలహీన వర్గాలలో ఉండడము మాకు ఎంత అదృష్టం ఉంది. ఆయన ఇలాగే ఆయన స్మరించుకుంటా ప్రతి ఒక్కరూ ఉండాలని అనుకుంటున్నాము. జై శిల్ప, జై జై శిల్ప. ఈరోజు దళిత నాయకుడు, జాతీయ పెద్ద ఆయన బాబు జగ్జీవన్రావు జయంతి సందర్భంగా దళిత లీడర్లు అయితేమి, ప్రజలైతేమి, కార్యకర్తలైతేమి ఈరోజు గొప్పగా పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి నాయకుల కోసము కష్టపడి ఎంతో మనం వాళ్ళ స్ఫూర్తి తీసుకొని వాళ్ళ అడుగుదాలలో నడవాలని మేమందరము భావిస్తూ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి అందరము బాబా జగ్జీవన్ రావును స్మరిస్తూ ఆయన అడుగుదాలలో పోవాలని కోరుకుంటూ. ఎండలు ముదురుతున్న వేళ బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు నంద్యాలలో అవోపా సంస్థ ముందడుగు వేసింది. మానవత్వమే పరమావధిగా పట్టణంలోని కీలక ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో భాగంగా పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే గాంధీ చౌక్ మరియు శ్రీనివాస సెంటర్ నందు ప్రత్యేకంగా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రయాణికులకు, స్థానికులకు ఈ చలివేంద్రాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఈ సందర్భంగా అవోపా ప్రతినిధులు మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ చలివేంద్రాల ఏర్పాటుకు ఆర్థికంగా వస్తు రూపేణ సహకరించిన దాతలందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నంద్యాల అవోపా వారు గత దశాబ్ద కాలంగా నంద్యాల పట్టణంలో వేసవి కాలంలో 2 చలివేంద్రములను దాతల సహకారంతో ప్రారంభించినాము. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, గ్రామాల నుంచి కూడా వస్తుంటారు. ఈ సందర్భంగా మేము గాంధీ చౌక్లో కోవెలగుంట్ల టౌన్ బ్యాంక్ వారి సహకారంతో, తర్వాత శ్రీనివాస సెంటర్లో మధు బుక్ స్టోర్ దగ్గర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఏర్పాటు చేసినాము. కావున
గ్రామ ప్రజలు పట్టణ ప్రజలు అందరూ తప్పనిసరిగా ఈ మజ్జిగను ఈ వాటర్ను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని గాయత్రీ దేవి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజ సేవలో, వృత్తి ధర్మంలో విశిష్ట గుర్తింపు పొందిన ప్రముఖులను ఈ సందర్భంగా గౌరవించుకోవడం మన సంప్రదాయమని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ వ్యవసాయ రంగానికి చేసిన అసమాన సేవలను గుర్తించి వారిని బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఉగాది పురస్కారంతో గౌరవించారు. ఆయన చేసిన పరిశోధనలు, సామాజిక సేవ ఎందరికో స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. పద్మావతి నగర్లోని ప్రముఖ విద్యాసంస్థ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో విద్యార్థులు మరియు తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రేరణాత్మక సదస్సు ఘనంగా జరిగింది. స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సుందర ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రతను ఎలా పెంపొందించుకోవాలో సుధీర్ సుందర వివరించారు. ఒత్తిడిని అధిగమించి పరీక్షల్లో ఎలా రాణించాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. నేటి ఆధునిక కాలంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవడంపై విలువైన సూచనలను అందించారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాలో ఉదాహరణలతో వివరించి అందరిలో స్ఫూర్తిని నింపారు. కేవలం పుస్తక పరిజ్ఞానం మాత్రమే కాకుండా విద్యార్థులను మానసికంగా దృఢంగా తయారు చేయడమే మా పాఠశాల ముఖ్య ఉద్దేశమని, అందుకే సుధీర్ సుందర వంటి నిపుణులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని స్కూల్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం తల్లిదండ్రులు తమ సందేహాలను నిపుణులతో అడిగి నివృత్తి చేసుకున్నారు.
సార్ దేనికైనా టైం పడుతుంది, పిల్లాడు ఎదగాలని టైం పడుతుంది, పిల్లాడు ఫోకస్ లో టైం పడుతుంది. అదే సిబిఎస్ఈ మెథడ్ ఉంటేనే నేను జాగ్రత్త తీసుకుంటా, లెట్ us go with us అని కనెక్ట్ అవుతూ అర్థమయ్యే రీతిలో చెప్తూ ఇట్ వర్క్స్. అంతేగా మనం ఏం చేస్తాం, జైల్లో పడేస్తాం. సో మీకు మాకు దూరంగా ఉంటాం, నువ్వు ఎక్కడో చేసే కానీ సిబిఎస్ఈలో తెచ్చుకోవాలి. ఈరోజు జరుగుతున్న సమాజంలో జరిగే ప్రతి మార్పు, అది సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఆన్లైన్ గేమ్స్ అవ్వచ్చు, గ్యాంబ్లింగ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఫస్ట్ పిల్లల మీద ప్రభావితం చేస్తూ, అది తెలియకుండా తల్లిదండ్రులు బాధపడుతూ, అది విద్యా వ్యవస్థ మీద అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. అటువంటి ఎఫెక్ట్స్ మీద పిల్లలకి ఈ ఆలోచన నుంచి దూరంగా తీసుకొని వచ్చి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి అటు టీచర్లు, మేనేజ్మెంట్ కష్టపడుతూ ఉన్నా కూడా ఎక్కడో ఆ చిన్న గ్యాప్ని ఫిల్ చేయాలని చెప్పి ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎల్కేఆర్ గ్రూప్స్ అధినేతకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ, ఈరోజు ఆ స్కూల్ వాళ్ళు, సార్ మేము పాఠాలు చెప్తున్నాం కానీ అప్పుడప్పుడు వాళ్ళకి జీవితానికి ఎక్కడో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సార్, అవి మీ వల్ల కొద్దిగా సరి చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చి ఫస్ట్ ఉదయం పిల్లలకి జరిగిందండి. చాలా అద్భుతంగా పిల్లల్లో డిసిప్లైన్ చూశారు. దాదాపుగా గంట జరిగిన సెషన్లో ఒక్కసారి కూడా అరే మాట్లాడద్దురా అని నేను ఒక్కసారి కూడా అనలేదంటే దట్ షోస్ ద ట్రూ డిసిప్లిన్ ఆఫ్ ఎల్కేఆర్ గ్లోబల్ స్టూడెంట్స్. వాళ్ళంతా చక్కగా విని వాళ్ళకి జీవితంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి చెప్పారు. అలాగే నెక్స్ట్ పేరెంట్స్ కూడా చాలా అద్భుతంగా కూర్చొని, సార్ మా పేరెంటింగ్లో ఎటువంటి మార్పులు వస్తే మా పిల్లలు బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటాం సార్ అని చాలా చక్కగా పేరెంట్స్ కూడా విన్నారు. అందులో పాటు టీచర్స్ కూడా కూర్చొని మేము టీచింగ్ మెథడాలజీ ఏం మార్చుకోవాలని చెప్పి అందరూ చాలా అద్భుతంగా విన్నారు. ఈరోజు ఇటువంటి మార్పు కనుక ప్రతి స్కూల్లో కనుక రాగలిగితే డెఫినెట్గా సమాజంలో మనం అనుకున్న మార్పు జరుగుతుందని, దానికోసం ఈరోజు ఆ స్టెప్ తీసుకున్న కళ్యాణ్ గారికి, ప్రిన్సిపల్ గారికి ప్రతి ఒక్కరు స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో సుధీర్ సంద్ర గారు, సో వెరీ ఫేమస్ అండ్ వెరీ పాపులర్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ ఇక్కడ రావడం జరిగింది. చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మరియు ఆల్ ద టీచర్స్ he have given a very valuable speech and then motivations in many aspects. So adi okati rendu kaadu, in many ways ela oka teacher undali, ela oka parenting anedi cheyali and students ela undali, ela aalochinchali ani various points lo chaala inspiring ga chepparu. And I thank all the parents, teachers for being part of this program, and a very special thanks to Sudhir Sandra garu for being for making time to come to Nandyal and to our school and giving such a valuable speech. ఇది ఒక రోజు రెండు రోజులు కాదండి, ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే స్పీచ్ ఇచ్చారు సార్. ఒక మోటివేషన్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఈవెన్ మై సెల్ఫ్ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ సూత్రాన్ని నంద్యాల పట్టణ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వెల్నెస్ సెంటర్ ఒక అడుగు ముందుకు వేసింది. నిత్యం వందలాది మంది వాకర్స్తో సందడిగా ఉండే చెరుకట్ట వాకింగ్ ట్రాక్ వద్ద ఉచిత ఆరోగ్య పరీక్షల కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల పట్టణంలోని చెరుకట్ట వాకింగ్ ట్రాక్ వద్ద హైదరాబాద్కు చెందిన వెల్నెస్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ట్రైనర్ హరిసుధా నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ క్యాంప్లో వాకింగ్కి వచ్చే ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. కేవలం పరీక్షలే కాకుండా మెరుగైన ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాయామ పద్ధతులపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే లక్ష్యంగా ఈరోజు మరియు రేపు 2 రోజుల పాటు ఈ ఉచిత ఆరోగ్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. పట్టణ ప్రజలు, వాకర్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు ఈ చిన్న చెరుకట్ట మీద ఈ వాకింగ్ పోయే ప్రజలకందరికీ వెల్నెస్
వాకింగ్ దాని గురించి పెట్టినారు ఈ మేడం గారు. ఈ వాకింగ్ చేసే వారికి హైటు ఈ వైట్ చూసుకోవడానికి అవకాశం కల్పించి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగినది. దీన్ని అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.